ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x³ + 3x² - x - 3 అనే పాలినామియల్ ఇచ్చారు. దానికి ఎన్ని జీరోస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి? డిగ్రీ ఎంత అయితే ఉంటుందో అన్ని జీరోస్ ఉంటాయి. ఇక్కడ డిగ్రీ ఎంత? హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అదే డిగ్రీ అవుతుంది. హైయెస్ట్ పవర్ ఎంత? 3. అంటే డిగ్రీ 3 ఉంది కాబట్టి జీరోస్ కూడా 3 ఉంటాయి. ఇక్కడ మనకి p(x) = 2x + 1 అనే పాలినామియల్ ఇచ్చాడు. దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎన్ని జీరోస్ ఉంటాయో ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ పాలినామియల్కి ఎంత డిగ్రీ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పాలినామియల్కి హైయెస్ట్ పవర్ ఏంటి? x అనే వేరియబుల్ ఒకటే ఉంది. దీని పవర్ ఎంత? 1. హైయెస్ట్ పవర్ అనేది 1. అంటే డిగ్రీ అనేది కూడా ఏంటి? 1. ఇక్కడ డిగ్రీ ఎంత ఉంటే మనకి అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నట్టు. కాబట్టి డిగ్రీ అనేది 1 ఉంది కాబట్టి జీరోస్ నెంబర్ కూడా ఎంత? 1. దేర్ఫోర్ ఆన్సర్ ఎంత? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే x² + 5x + 6 అనే పాలినామియల్ ఇచ్చాడు. ఈ పాలినామియల్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ పాలినామియల్లో మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇదొక టర్ము, ఇదొక టర్ము, ఇదొక టర్ము. దీంట్లో ఏ వేరియబుల్స్ ఉన్నాయి? x అనే వేరియబుల్ ఉంది. పాలినామియల్కి నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డిగ్రీ అంటే ఏంటి? హైయెస్ట్ పవర్. ఈ మొత్తం పాలినామియల్లో హైయెస్ట్ పవర్ ఏముంది? ఈ టర్మ్లో ఉన్న x వేరియబుల్కి అయితే పవర్ 1 ఉంది. ఈ టర్మ్లో ఉన్న x వేరియబుల్కి పవర్ 2 ఉంది. అంటే మొత్తం ఈ పాలినామియల్కి హైయెస్ట్ పవర్ ఏది? ఇది. సో హైయెస్ట్ పవర్ అనేది 2. సో నెంబర్ ఆఫ్ జీరోస్ కూడా ఎన్ని ఉంటాయి? 2. సో మన ఆన్సర్ ఎంత? ఇది. ఇక్కడ మనకి x³ + 3x² - x - 3 అనే పాలినామియల్ ఇచ్చారు. అయితే దీంట్లో ఎన్ని జీరోస్ ఉంటున్నాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎన్ని జీరోస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి వాటి డిగ్రీ తెలిస్తే. డిగ్రీ అంటే ఏంటి? ఈ పాలినామియల్ యొక్క హైయెస్ట్ పవర్ ఆఫ్ ఏ టర్మ్. ఈ పాలినామియల్స్లో టర్మ్స్ ఉంటాయి కదా, ఆ టర్మ్స్లో ఏ టర్మ్ హైయెస్ట్ పవర్ వస్తుందో ఆ హైయెస్ట్ పవర్ని మనం ఏమంటామంటే డిగ్రీ అంటాం. సో ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఒకే వేరియబుల్ ఉంది, x అనే వేరియబుల్. ఇక్కడ x ఉందా? లేదు. ఇక్కడ ఈ టర్మ్లో x అనేది ఉంది, దాని పవర్ ఎంత? 1. ఈ టర్మ్లో x అనేది ఉంది, దాని పవర్ ఎంత? 2. ఈ టర్మ్లో x అనేది ఉంది, దాని పవర్ ఎంత? 3. ఈ మూడాటిల్లో మనకి ఏది పెద్దది? ఇది. అంటే డిగ్రీ ఎంత వచ్చింది? 3. డిగ్రీ అనేది 3 కాబట్టి జీరోస్ కూడా ఏమవుతాయి? 3 అవుతాయి. దేర్ఫోర్ మన ఆన్సర్ ఎంత? ఇది. ఇక్కడ p(x) = x³ అనే పాలినామియల్ ఇచ్చాడు. దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఓన్లీ ఒకే టర్మ్ ఉంది, దానికి x వేరియబుల్ ఉంది. ఆ x వేరియబుల్కి 3 అనే పవర్ ఉంది. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ 3 కాబట్టి ఇంకేవి లేవు కాబట్టి మనకి డిగ్రీ అనేది కూడా 3 అవుతుంది. డిగ్రీ ఎంతైతే ఉందో అన్ని నెంబర్ ఆఫ్ జీరోసే ఉంటాయి మనకి. కాబట్టి ఇక్కడ డిగ్రీ 3 ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ కూడా 3. సో ఆన్సర్ ఏంటి? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే p(x) అనే పాలినామియల్ ఇచ్చారు. ఇది p(x) అనే పాలినామియల్. ఇది ఎక్కడుంది? x యాక్సిస్ మీద, y యాక్సిస్ మీద. అంటే ఒక గ్రాఫ్లో దీన్ని గీసాం. అయితే ఈ పాలినామియల్కి ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి అని ఈ ఫిగర్ని బట్టి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ p(x) అనేది x యాక్సిస్ మీద ఎన్నిసార్లు టచ్ చేసిందో అన్ని జీరోస్ ఉన్నట్టు. అంటే ఇక్కడ ఒకసారి టచ్ చేసింది, ఇక్కడ ఒకసారి టచ్ చేసింది, ఇక్కడ ఒకసారి టచ్ చేసింది, ఇక్కడ ఒకసారి టచ్ చేసింది. అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి? అంటే x యాక్సిస్ని ఎన్నిసార్లు టచ్ చేసింది? 1 2 3 4 టైమ్స్ టచ్ చేసింది. అంటే ఎన్ని జీరోస్ ఉన్నట్టు? 4 జీరోస్ ఉన్నట్టు. ఇదొక జీరో, ఇదొక జీరో, ఇదొక జీరో, ఇదొక జీరో. సో మన ఆన్సర్ ఏంటి? 4.